వందే మాత్రం వదిలేశారు. జనగణమన కూడా మర్చిపోయారంట. తమిళనాడులో మరి వాళ్ళు భారతదేశంలో ఉన్నారు, లేకపోతే ఇంకా శ్రీలంక వాళ్ళు అనుకుంటున్నారో అర్థం కావట్లేదు, లేదా తమిళ దేశం ఏమన్నా తయారు చేసుకుంటారేమో అర్థం కావట్లేదు. తమిళనాడు శాసనసభ సమావేశంలో తన ప్రసంగాన్ని చదవకుండానే గవర్నర్ ఆర్ఎస్ రవి నిష్క్రమించారు. ఏడాది శాసనసభ తొలి సమావేశం సోమవారం ప్రారంభమైతే తన ప్రసంగానికి ముందు తమిళ తల్లి ప్రార్థనా గీతం తర్వాత జాతీయ గీతం ఆలపించాలని సభాపతి అప్పావుని గవర్నర్ రవి కోరారు. దీనికి నిరాకరించడంతో ఆయన ప్రసంగం చదవకుండానే సభ నుంచి వెళ్ళిపోయారు. అన్ని శాసనసభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ముందు తర్వాత జాతీయ గీతాన్ని పాడతారని, ఇక్కడ ప్రసంగానికి ముందు ఆలపించాలని కోరిన ఉద్దేశపూర్వకంగా నిరాకరించారని రాజ్భవన్ వెల్లడించింది. రాజ్యాంగం జాతీయ గీతాన్ని అవమానించే చర్యకు తోడుగా ఉండకూడదని సభ నుంచి గవర్నర్ వెళ్ళిపోయినట్టు వివరించింది. గవర్నర్ చర్యలు ఆయన పదవికి ఇవన్నీ తేబోమని ముఖ్యమంత్రి స్టాలిన్ ఎక్స్లో స్పందించారు. సభా కార్యక్రమాల చివరిలోనే జాతీయ గీతాన్ని ఆలపించడం తమిళనాడు శాసనసభ సంప్రదాయమని, దాన్ని మార్చలేమని సభాపతి అప్పావు విలేకరులతో చెప్పారు. గతంలోని గవర్నర్ ప్రసంగ విషయంలో ఆర్ఎస్ రవి తీరు వాదాస్పదంగా ఉంటుంది. ప్రతిసారి మనం కూడా చూస్తాం, ఇక్కడ మన అసెంబ్లీ సమావేశాలు కూడా జనగణమనతో ప్రారంభమవుతాయి అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఒళ్ళు బోలుపు ఎవరికి అంటే రాజ్యాంగాన్ని కూడా ధిక్కరించి తమిళమేమి సపరేట్గా తమిళనాడు శాసనసభ అన్నది అది మర్చిపోతున్నారు.